నమస్కారం. మీరు చూస్తున్నది స్కై న్యూస్ తెలుగు. రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద డాక్యుమెంట్ రైటర్ల ఆందోళన ఉధృతమైంది. ప్రభుత్వం తీసుకున్న పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన పెన్ డౌన్ నిరసనలు 11వ రోజుకు చేరుకున్నాయి. ప్రభుత్వ రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటుకు సంబంధించిన జీవో నెంబర్ 396ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ డాక్యుమెంట్ రైటర్లు అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల ఎదుట నిరసన చేపట్టారు. పెన్ డౌన్ కారణంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిగా స్తంభించడంతో నిత్యం రద్దీగా ఉండే కార్యాలయాలు వెలవెలబోతున్నాయి. నిరసనలో భాగంగా ఎలాంటి రిజిస్ట్రేషన్ కార్యకలాపాలకు సహకరించబోమని డాక్యుమెంట్ రైటర్లు స్పష్టం చేస్తున్నారు. దీంతో రిజిస్ట్రేషన్ లావాదేవీలు నిలిచిపోవడంతో ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా రావాల్సిన ఆదాయానికి కూడా గణనీయమైన ప్రభావం పడుతుంది. ప్రభుత్వం వెంటనే జీవో 396ను రద్దు చేసి తమ సమస్యలను పరిష్కరించాలని డాక్యుమెంట్ రైటర్లు డిమాండ్ చేస్తున్నారు. ఇచ్చిన 396 జీవోని వ్యతిరేకిస్తూ మా దస్తావేజు లేఖర్లు రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుంచి 31వ తారీఖు వరకు మేము పెన్ డౌన్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఎందుకంటే ఈ 396 జీవో అనేది మా బ్రతుకు తెరువుకు ఆటంకం కలిగించే జీవోగా మేము భావిస్తున్నాం. అదే కాకుండా ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ని ప్రైవేటు పరం చేస్తున్నారేమో అన్న ఒక భయం కూడా మాలో ఉన్నది. నష్టం కలుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి కూడా గండి పడుతుంది. ఇది ఇంకా కొనసాగితే అందరికీ ఇది నష్టమే కానీ ఎవరికీ లాభం లేదు. వస్తున్న దస్తావేజు లేఖర్లకు కానీ ఎటువంటి ఉపయోగం లేదు. కాబట్టి ప్రభుత్వం వారు ఒకసారి పునరాలోచించి ఈ జీవోను రద్దుపరచమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దస్తావేజుల మొత్తం ఒక స్టేట్ మొత్తం మీద లక్షల మంది ఉన్నారు. ప్రత్యక్షంగా లక్షల మంది, పరోక్షంగా కొన్ని ఇంకా లక్షల మంది ఉన్నారు. అయితే వీళ్ళందరికీ ఉపాధిని కోల్పోయిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఏవైనా ప్రక్షాళన చేయాలనుకుంటే కార్యాలయం రూపంలోనే కార్యాలయం సిబ్బంది పైన మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నా మాకు ఎటువంటి అభ్యంతరాలు లేవు. మాకు కేవలం దస్తావేజులు రాస్తున్నందుకు మాత్రమే మేము ఫీజులు వసూలు చేస్తున్నాం తప్ప మేము ఎటువంటి అవినీతికి పాల్పడలేదు.